హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల అసలు గుడి దగ్గరికి రావడానికి కూడా కుదరట్లేదండి. అందుకని చెప్పేసి మూడవ రోజే నిమగ్నం చేసేద్దామని చెప్పి రెండవ రోజే భోజనాలు ఏర్పాట్లు చేసేస్తుందండి మా చెల్లి. అందుకని భోజనాలు వంటలు రెడీ చేయడానికి చూసారా మా పల్లెటూరులో ఎంతమంది హెల్ప్ చేస్తారో. ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అందరూ తలకు చెయ్య వేసి పనులు అయితే పూర్తి చేసేస్తారండి. ఇక్కడ మా మరిది గారు మా అబ్బాయి కూడా చేస్తున్నారు వంటలు చూడండి ఎలా ఫాస్ట్గా అయిపోతున్నాయో. వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. వంటలు అన్నీ కూడా చాలా సూపర్గా కుదిరినాయి. మా మరిది గారు వండారు కదా, చాలా బాగా చేశారండి. చూడండి ఇవి చేసిన వంటలు: బూర్లు, పులిహోర, చట్నీ, పప్పు, సాంబారు, బంగాళదుంప కూర, పెరుగు, వైట్ రైస్. కుటుంబాన్ని కాపాడవలసిందిగా మరోమారు కోరుతున్నామండి. అదేవిధంగా భక్తులు సామాన్య శ్రీని గారు కర్ణాటక కార్యక్రమానికి శరణానికి 2 రూపాయలు సమర్పించారు. రాత్రి గారి కుటుంబాన్ని శ్రీరామ కాపాడవలసిందిగా మరోమారు కోరుచున్నామండి. చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇంత వర్షంలో కూడా ఈ నైట్ భోజనాలు పెట్టేయాలని చెప్పేసి వంటలు అయితే ఎలాగలాగా కంప్లీట్ అయిపోయినాయండి. కానీ ఎలా చేసామనేది కాదు, ఎంత టేస్ట్గా ఉన్నాయి అనేది ముఖ్యం. ఎంతమంది తిన్నారు కాదు. ఇంకా వండిన వంటలన్నీ బయట సర్దేసుకున్నారండి పిల్లలు వడ్డించడానికి. ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతున్నారు భోజనానికి రావడానికి జనాలు. ఈ వర్షంలో వేడివేడి భోజనం తింటే చాలా బాగుంటుందండి. అందరూ వచ్చి తినండి. కానీ చీకటిగా ఉంది. అగో అట్లా కనపడతారు. బాగానే ఉంది. వారి కుటుంబాన్ని కాపాడవలసిందిగా మరీ కోరుతున్నామండి. భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు సరదాగా డ్యాన్సులు వేస్తామన్నారండి. అందుకని చెప్పి డ్యాన్సులు అయితే వేస్తున్నారు. ఇలాగ ఈ ఒక్కరోజే కదా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. కానీ
వాళ్ళు వేసే డ్యాన్స్ ప్రతిదీ పెట్టాలి అనుకుంటే కాపీరైట్ పడుతుందేమని భయమేసి సాంగ్ కూడా పూర్తిగా పెట్టట్లేదండి నేను. మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.